బిర్యానీకి బెస్ట్ కాంబో ఈ దాల్చా అండి. ఈ దాల్చా లేకపోతే బిర్యానీయే వేస్ట్ అనమాట. అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఈ దాల్చా అనేది. మీరు కూడా ట్రై చేసేయండి. ముందైతే నేను ఇక్కడ ఒక గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ అయితే హీట్ చేసేసుకున్నాను అనమాట. 4 లవంగాలు, కొంచెం చెక్క, అలానే కొన్ని ఉల్లిపాయలు అయితే వేసుకున్నాను. ఇక్కడ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు అయితే జింజర్ గార్లిక్ పేస్ట్, అలానే ఒక 3 నుంచి 4 పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నాను అనమాట. కొంచెం ఇక్కడ నేను దోసకాయ, అలానే ఒక టొమాటో కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు, అలానే కొంచెం ఇక్కడ ఉప్పు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ చనాదాలండి నానబెట్టుకున్నాను అనమాట. శనగపప్పును నానబెట్టుకొని ఇక్కడ ఒక 3 to 4 విజిల్స్ వచ్చిన తర్వాత నేను అలా మెత్తగా గ్రైండ్ అయితే చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు మనం మగ్గిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. ఇక్కడైతే మనకి మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఈ మగ్గిన దాంట్లో కొంచెం ఇక్కడ కారం యాడ్ చేసేసుకుంటున్నాను. అలానే చింతపండుని అయితే నానబెట్టుకుని ఆ గుజ్జు కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం కొంచెం మనకి ఎంత కావాలో ఆ క్వాంటిటీలో వాటర్ వేసేసుకొని మనం కాసేపు అయితే ఉడకాలండి. ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ ఉడికిపోయింది కదా. ఇప్పుడు శనగపప్పు ఆల్రెడీ మనం పేస్ట్ చేసుకున్నాం కదా, గ్రైండ్ చేసుకున్న ఈ శనగపప్పుని కూడా మనం అందులో కలిపేసుకొని మనకు కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని పైనుంచి కొంచెం పుదీనా, కొత్తిమీర వేసుకొని ఒక 10 minutes వరకు అయితే ఉడికిచ్చేసుకోవాలి. చూడండి మనకి దాల్చా బాగా ఉడికిపోయింది కదా. అలానే ఇప్పుడు ఏం చేయాలి, లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు.